హాయ్ హలో నమస్తే, నేను మీ శాండీ ప్రసాద్. వెల్కమ్ టు మై ఛానల్ తణుకు స్టార్స్. ఇక నుంచి మీకు అప్డేట్స్ అన్నీ కూడా ఇలా షార్ట్స్ రూపంలోనే వస్తాయండి. కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి పెట్టుకుంటే నేను పెట్టే అప్డేట్స్ అన్నీ మీకు ఫస్ట్ వస్తాయి. అలాగే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు తెలియచేయండి, నేను మీకు వాటిని ఆన్సర్ చేస్తాను. ఏదో ఫస్ట్ టైం షార్ట్ పెడుతున్నాను కదా, ఇంక నుంచి ఇవే కంటిన్యూ అవుతుంది. కాబట్టి స్టార్ట్ విత్ బేబీ గర్ల్ పాడ్కాస్ట్ వీడియో అండి. ఎలా ఉందో కామెంట్ చేయండి, ఓకేనా? జస్ట్ ట్రై చేశాను అంతే. సో విషయం ఏంటంటే, సహారా నుంచి మనకి డబ్బులు ఎందుకు రావటం ఆగిపోయినాయి. సహారా నుండి కాదు, సెబీ నుంచి. మీరంతా ఇప్పుడు సెబీ బాధితులు. సో సుప్రీంకోర్టు ఏమని అనౌన్స్ చేసింది, December 31 కల్లా ఈ అమౌంట్స్ అన్నీ కూడా ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళు స్టార్ మల్టీపర్పస్ అని ఏదైనా సరే వాళ్ళకి రావాలని చెప్పింది. అయితే ఇప్పుడు సడన్గా నాగేశ్వరరావు గారు కానీ, గణేష్ కానీ, ఇంకా చాలామంది ఉన్నారు మీలో కదా, మీ అందరికీ అమౌంట్స్ వచ్చేస్తాయి అన్న మూమెంట్ దాకా ప్రాసెస్ అయితే వెళ్ళింది. కానీ ఎందుకు సడన్గా ఆగిపోయింది అంటే, నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ 2 days క్రితం ఏంటంటే, సహారా నుంచి సమ్ అమౌంట్, ఎక్స్ట్రా అమౌంట్ అనేది సెబీ ఎక్స్పెక్ట్ చేస్తుంది. ఓకే, 25,000 కోట్లు వాళ్ళ దగ్గర ఉన్నాయి, సెబీ దగ్గర ఉన్నాయి మీ అమౌంట్స్ అనేది. వాళ్ళు ఎంత ఇచ్చారు మీకు? 5,000 కోట్లు మాత్రమే మీకు స్పెండ్ చేశారు కొంతమందికి. ఎంతమంది? 10 కోట్ల మంది బాధితులు ఉంటే 12 లక్షల మందికి అమౌంట్ ఇచ్చామని చెప్పి February 28, 2025 నాటికి వాళ్ళు తేల్చిన లెక్కలు ఇవి. అయితే మిగతా అమౌంట్ సంగతి ఏంటి, మిగతా బాధితుల సంగతి ఏంటి అనేది క్వశ్చన్ మార్కు. ఇప్పుడు సెబీ ఎప్పుడైతే సహారా నుంచి సమ్ ఎక్స్ట్రా అమౌంట్ ఎక్స్పెక్ట్ చేస్తుందో, అప్పటి నుంచి వారికి వీరికి మధ్య జరిగే పోరాటంలో ఈ వార్లో బలైంది ఎవరమ్మా అంటే మీరే బాధితులు. సో ఈ ప్రాబ్లమ్ని ఒక కొలిక్కి తీసుకురావాలి, అప్పుడు మళ్ళీ ప్రాసెస్ ముందుకు వెళ్తుంది, మీ అమౌంట్స్ అనేది మీకు వస్తాయి. సో నాకు తెలిసిన, నా దాకా వచ్చిన ఇన్ఫర్మేషన్ అయితే ఇది. ఎట్టి పరిస్థితుల్లో December 31కి అమౌంట్ ఇవ్వమని సుప్రీంకోర్టు అనౌన్స్ చేస్తే అది జరగటానికి ఇంకా 5 months ఉంది. ఈలోపు ఏదైనా జరగచ్చు, మిరాకిల్ ఏదైనా జరగచ్చు. 5 months గ్యాప్ ఉంది కాబట్టి. సో బై గాడ్స్ గ్రేస్ అందరికీ అమౌంట్స్ రావాలని కోరుకుంటున్నాను. మీరు కూడా అదే కోరుకోండి. ఏమైనా అనౌన్స్మెంట్ వస్తే నేనే ఇస్తాను మీకు. బ్లాగ్స్లో గూగుల్ క్రోమ్ ద్వారా వచ్చే న్యూస్ ఏవైతే ఉన్నాయో అవి నిజం కాదండి. అదంతా కూడా ఎప్పుడెప్పుడో న్యూస్, యూట్యూబర్స్ కానీ, బ్లాగ్ చేసుకునే వాళ్ళు కానీ చిన్న చిన్న ఆర్టికల్గా చేసి మీకు రిలీజ్ చేస్తున్నారు. వాటిని మీరు అఫీషియల్ అనౌన్స్మెంట్స్ కింద, అప్డేట్స్ కింద కన్సిడర్ చేయకూడదు. ఓకేనండి, అర్థం చేసుకోండి. కామెంట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, నోటిఫికేషన్ బెల్ ఐకాన్ని రెడీ పెట్టుకోండి. నేను ఇచ్చే అప్డేట్స్ ఫస్ట్ మీకే వస్తాయి. నెక్స్ట్, ఎవరికైతే ఈ పెన్సిల్ ఆప్షన్స్ కానీ ఇవన్నీ రావటం లేదో, దిస్ ఈజ్ ద ఓన్లీ రీజన్. ఓకేనా? అర్థమైందని అనుకుంటున్నాను. బై బై.